హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. తొంభై ఏళ్ళు వచ్చినా కాల్షియం లోపం లేకుండా మోకాలు నొప్పులు, వెన్నునొప్పి వంటివి జీవితంలో లేకుండా చేస్తుంది. శరీరంలో కాల్షియం లోపం ఉంటే అలసట, నీరసం, కూర్చున్నా నిల్చున్నా మోకాలు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. కాల్షియం లోపాన్ని విస్మరిస్తే భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఇప్పుడు కాల్షియం లోపం లేకుండా ఉండటానికి కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. అవన్నీ మనం సులువుగా చేయగలిగాయే. మొదటిగా రాగుల్లో కనిపించే కాల్షియం ఇతర వాటితో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు రాగి చాలా మంచిది. ఇది శరీరంలో బలహీనతను తొలగించడమే కాకుండా ఎముకలు, కండరాలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 100 గ్రాముల రాగులలో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది ఇతర ధాన్యాల కంటే 5 రెట్లు ఎక్కువ. ఎముకలలో కాల్షియం లేకపోవటం వల్ల కీళ్ళనొప్పులు, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, ఆస్టియోఫ్లోరోసిస్, ఆర్థరైటిస్, నడవటానికి ఇబ్బంది వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. రాగిని తీసుకుంటే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా రాగులను తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దాంతో ఆకలి త్వరగా వేయదు. అందువల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ సమస్యలన్నీ తీరాలి అంటే రాగులను మనకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. రాగులను వేగించి పొడి చేసుకోవాలి. 1 కప్పు పెరుగులో 1 స్పూన్ రాగి పిండిని కలపాలి. దీనిని ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే రోజంతా అలసట లేకుండా హుషారుగా ఉంటారు. అదే సాయంత్రం తీసుకుంటే ఉదయం నుంచి పనిచేసి వచ్చే అలసట నుంచి బయటపడతారు. ఎముకలు, కండరాల నొప్పులు అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా రాగి పిండితో జావ తయారు చేసుకుని తాగవచ్చు. ఈ రాగి పిండితో జావ ఎలా తయారు చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూడండి. రాగుల్లో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా ఉంటాయని తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా ఈ కాల్షియం పెరిగే పిల్లల్లో ఎదుగుదలకు సహాయపడుతుంది. అమినో యాసిడ్స్, లెసిథిన్ మరియు మెథినోన్ కలిగి ఉండటం వలన కాలేయంలో ఉన్న అదనపు కొవ్వును కూడా తొలగిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. రాగుల్లో న్యాచురల్గా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల అనీమియా సమస్య అంటే రక్తహీనత సమస్యతో బాధపడే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకుంటే అవసరమైనంత ఐరన్ అంది రక్తహీనత సమస్య నుంచి దూరం అవుతారు. యాంటీఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వయసు తక్కువ కనబడేలా చేస్తుంది. రాగులను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే పోషకాహార లోపం, ప్రమాదకరమైన రోగాలు, వృద్ధాప్య లక్షణాలు అన్నీ దూరంగా ఉండడానికి సహాయపడుతుంది. అయితే రాగులు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవి చివరిలో తెలుసుకుందాం. ఇక సగ్గుబియ్యం అనేవి శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా కండరాలు మరియు ఎముకలను బలోపేతం చేస్తాయి. సగ్గుబియ్యంలో ఉండే మంచి ప్రోటీన్ శరీరానికి బలాన్నిచ్చి బలహీనతను మరియు అలసటను దూరం చేస్తుంది. మనం సగ్గుబియ్యమును జావగా తీసుకోవచ్చు. సగ్గుబియ్యం పరమాన్నంగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. సగ్గుబియ్యం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎండ్ కార్డ్లో ఇస్తాను, తప్పనిసరిగా చూడండి. ఈ సగ్గుబియ్య పరమాన్నాన్ని అల్పాహారం తీసుకోవటానికి ముందు తీసుకోవచ్చు, లేదా ఆఫీస్కి వెళ్ళే ముందు తీసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే ముందు తీసుకుంటే రోజంతా శరీరంలో బలహీనత, అలసట ఏమీ లేకుండా హుషారుగా ఉంటారు. కాల్షియం లోపాన్ని కూడా నివారించవచ్చు. సగ్గుబియ్యంలో ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల కణజాలం బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎముకల ఖనిజాల సాంద్రత బలపరుస్తుంది. ఆర్థరైటిస్ మరియు ఆస్టియోఫ్లోరోసిస్ వ్యాధులను నివారిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు ఎముకల వశ్యతను మెరుగుపరచడానికి ప్రతిరోజు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం త్వరగా జీర్ణమవుతాయి కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అంటే అన్ని వయసుల వారు సగ్గుబియ్యాన్ని తీసుకోవచ్చు. బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యాన్ని ఇస్తే బలహీనత తగ్గి తక్షణ శక్తి అందుతుంది. ఇప్పుడు చెప్పిన రాగిపిండిలో పెరుగు కలుపుకొని లేదా రాగి జావ, ఇది 1 వారం
రోజులు తీసుకుంటే మరొక వారం సగ్గుబియ్యం పరమాన్నం తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే వారంలో 3 రోజులు రాగిపిండి తీసుకుంటే మరొక 4 రోజులు సగ్గుబియ్యం తీసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కాల్షియం లోపం అనేది ఉండదు. కాల్షియం లోపం కారణంగా వచ్చే ఎటువంటి సమస్యలు ఉండవు. అలసట లేకుండా హుషారుగా పనులు చేసుకుంటారు. ఇక మనం రాగుల గురించి ఒక విషయం తెలుసుకుందాం అనుకున్నాం కదా. చివరిలో రాగులను ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమిటంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు రాగులకి దూరంగా ఉండాలి. ఎందుకంటే రాగుల్లో ఉండే ఆక్సాలిక్ ఆమ్లం కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి సహాయపడుతుంది. అందువల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు రాగులకు దూరంగా ఉంటేనే మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, రాగి పిండి అలాగే సగ్గుబియ్యం ఈ రెండింటిని ఈ విధంగా తీసుకుంటే 90 ఏళ్ళు వచ్చిన కాల్షియం లోపం అనేది ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.